తత్వార్థ జ్ఞానమంజరి. ఈ 18 నండి భగవద్గీతలో 18 నామాలండి. ఇవి పిల్లలేంటి పెద్దోళ్ళేంటి రాసుకుని రోజు ఆచరించినట్టయితే మనకి ఏదైతే దక్కాలనుకుంటున్నాం అంటే అపార జ్ఞానం కావాలని అనుకుంటా మన కోరిక అండి. మనం ఉండాలని మన కోరిక కాబట్టి ఆలోచి గుళ్ళో కూర్చుంటున్నాం. అపార జ్ఞానం మనకు దక్కాలనుకోవడం మన ఉద్దేశం, కానీ దక్కించుకోలేమండి. కలిగి ప్రభావం కదా, మరి కలియుగంలో అనుకుంటమే తప్ప నీటి మీద రాతల్లా చెరిగిపోతాయి అంటండి. నిజానికి మనిషి తను అనుకుంటాడు తను ఉద్ధరించుకోవచ్చని, కానీ ఉద్ధరించుకుందామని మనసు ఎంత మంచి ఆలోచనలు ఆలోచించినా మిగతా చోట్ల తాటాకు పత్రాల మీద గీతలు, కాగితాల మీద గీతలు, కలియుగంలో నీటి మీద రాతంటండి. అది ఎంతసేపు పడుతుందండి చెరిగిపోవడానికి? అలాగే మనిషి జ్ఞానం కూడా కలియుగంలో నీటి మీద రాతలా, పాపం అంటించుకున్న జ్ఞానం కూడా నీటి మీద రాత చెరిగినట్టే చెరిగిపోతుందండి. మానవుడు కూడా ఏం చేయలేడు అనమాట. పాపం అనుకోవడం ఉద్దేశించుకోవడం అయితే ఉద్దేశించుకుంటాడు, నేను ఇలా ఉందాం, నేను ఇలా చేద్దాం, నేను ఈ రూట్లో నడుద్దాం అని. కానీ మన వెనకాల ప్రభావాలు మనల్ని అలా నడపవండి. దాంతో అలా నడలేము. దానికి కూడా భగవంతుడు మనకంటూ కొన్ని కేటాయించి కొన్ని అన్ని రాసి పెట్టి పురాణాల్లోంచి మన ముందు పెద్దల చేత అన్ని వివరించబడ్డాయండి. కానీ మనం ఏంటంటే వాటి దారిలోకి వెళ్ళట్లేదు. మనం ఎప్పుడైతే సత్సంగం వైపు నడాలి, జ్ఞానంగా ఉండాలి అనుకున్న వాళ్ళం ఇలాంటి బిట్స్ పట్టుకుని వీటిని ఆచరించినట్టయితే మనం సన్మార్గంలో నడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. మనల్ని మాయ త్వరగా అది తిప్పుకోలేదు. ఈ 18 నామాల వల్ల చిన్నపిల్లలకైతే వాళ్ళ భవిష్యత్తులో అపార జ్ఞానం వస్తుందండి. పెద్దవాళ్ళకైతే మనకి ఇంకా మన లైఫ్ ఎంత ఉందో, మన ఆయుష్ ఎంత ఉందో అంతవరకు ఇక నుంచి అయినా మన బుద్ధి సరిగ్గా స్థిమితంలో ఉండి మనం సరైన మార్గంలో నడగలుగుతాం. ఈ శ్లోకాలు చాలా ముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్ అయినాయండి. పైగా ఎవరైతే నా దగ్గర ఎక్కువగా బాధపడతారో, ఇలా ఉంటున్నారమ్మా అలా ఉంటున్నారమ్మా, ప్రతి ఒక్కరికి నేను ఇవే రాసిచ్చాను. ఇవి ఆచరించిన 40 రోజులు ఇలా నిత్యం ఆచరించిన పిల్లలు కూడా మారారండి. చాలా మంది కూడా గొడవ పెట్టారు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ 18 నామాలు రాసుకోండి.